అక్కడ అన్నాడు అపోస్తల కార్యం 10:34, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. గ్రహింపు అప్పటిదాకా పక్షపాతని ఫీల్ అయ్యాడు. యూదులకు మాత్రమే దేవుడు యూదులనే ప్రేమిస్తాడు, యూదులనే కనికరిస్తాడు, యూదులకే సపోర్ట్ చేస్తాడు, ఇంకెవరిని పట్టించుకోడు అనుకున్నాడు. మరి మిగిలిన అన్ని జనులందరినీ చేసింది ఎవరు? మిగిలిన జనాంగములని ఎవరి వలన వచ్చాయి? అందరినీ సృష్టించింది ఆయనేగా. అక్కడ కనువిప్పు కలిగింది పేతురుకి. చాలా క్లియర్గా చెప్పాడు అన్నమాట. నేను బాప్తిస్మం పొందనండి, పరిశుద్ధాత్మను పొందుతానంటారు కొంతమంది. వైసా నహి హోతా, కైకు నహి హోతా. కొర్నేలి ఇంట్లో మరి వాళ్ళు బాప్తిస్మం పొందకముందే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగొచ్చినట్టుంది కదా. ఓకే కాదని నేను అనను. ఇదేం అపోస్తలులు 2, అదేం అపోస్తలులు 10, కాదని నేను అనను. అయితే వారు పరిశుద్ధాత్మను పొంది ఉండటానికి ఒక కారణం ఉంది. ఏమిటి కారణం అంటే, పేతురుకి తక్కిన అపోస్తలులకి ఒక అభిప్రాయం ఉంది. ఏమిటి అభిప్రాయం అంటే, మనకు మాత్రమే దేవుడు అన్ని విషయాల్లో సహాయకుడుగా ఉంటాడు. అన్యజనులను దేవుడు అంగీకరించడు. పాత నిబంధనలు అంగీకరించడు, కొత్త నిబంధనలో కూడా అన్యజనుల్ని అంగీకరించడు. వారు ఎప్పటికీ వెలివేయబడిన వారే అన్న ఫీలింగ్ వీళ్ళ దగ్గర ఉంది. అర్థమైందా? అపోస్తలుల్లో, పేతురులో, స్తంభములుగా ఎంచబడిన వారిలో పేతురు ప్రథముడు అనుకోండి. పేతురులో ఉంది అభిప్రాయం. అందుకే అన్యజనుల్ని కేటాయించి చూశాడు. అయితే ఇప్పుడు పేతురు కళ్ళు తెరవాలి, మిగిలిన వాళ్ళ కళ్ళు తెరవాలి. తెరవాలంటే దేవుడు మాటతో కాదు, క్రియతో చూపించాలి. అందుకని కొర్నేలికి దూతను పంపించి దర్శనమందు తేటగా కనపడి, ఏ మాటల వలన నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు సీమోను పేతురు ద్వారా నువ్వు వినగలవు. చూడండి లింక్ ఎలా పెట్టాడు. కొర్నేలికి అవసరమైన మాటలేమో పేతురు ద్వారా వస్తాయి. పేతురుకు అవసరమైన సన్నివేశమేమో కొర్నేలి ఇంట్లో పేతురుకు చూపించాలి. ఇద్దరికి లింకు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరికి పాఠం ఉంది అక్కడ. పేతురు ద్వారానేమో రక్షణకు కావాల్సినటువంటి వర్తమానం కొర్నేలి ఫ్యామిలీకి ఇస్తాడు. కొర్నేలి ఫ్యామిలీ మీద చేసేటువంటి కార్యం ద్వారానేమో పేతురికి పాఠం ఉంటుంది. కాబట్టి పేతుర్ని పిలిపించన్నాడు. యొప్పేకి మనుషులను పంపించి చర్మకారుడైన సీమోను అను వాని ఇంట సీమోను పేతురు గురించి విచారించి ఆయనది పిలిపించుకో, ఆయన వచ్చినప్పుడు నీకు చెప్తాడు మాటలు. ఈ కొర్నేలి దగ్గర నుంచి మనుషులు రాకముందే మిద్దె మీద పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురుకు దర్శనం ఇచ్చాడు. అప్పటిదాకా అన్యులు వేరు, యూదులు వేరు, ఏది రక్షణ పొందినాక కూడా ఇలాగ ఆ ఫీలింగ్ పోలా. అన్యులు వేరు, మనం వేరు. అన్యులు అంటరానోళ్ళు, మనం పరిశుద్ధులం, స్పెషల్, మనం దేవుని ప్రజలం అని ఒక యుగం ఉండేది. అదంతా కూడా ఇప్పుడు దుళ్ళగొట్టడానికి దేవుడు పూనుకున్నాడు ఆ యుగోని. మిద్దె మీద ప్రార్థనలో పేతురు ఉన్నప్పుడు పేతురుకి ఒక దర్శనం కలిగింది. 4 చెరగులు పట్టబడిన ఒక దుప్పటి పేతురు ముందు దిగింది దర్శనంలో. భూమి మీద ఉండు సకల జంతువులు, చతుష్పాద జంతువులన్నీ ఆ దుప్పట్లో కనపడ్డాయి. అన్నీ కనపడుతున్నాయి ఆ దుప్పట్లో. స్వరం వినబడుతుంది, పేతురు లేచి ఎదుగో, నీ కనబడుతున్న వాటిలో కొన్నిటిని చంపుకొని తిను అన్నాడు. దర్శనంలో చూపించిందేంటి? నిషిద్ధ జంతువులను చూపించాడు, అపవిత్ర జంతువులను చూపించాడు. చంపుకొని తిను అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఒక సన్నివేశం గుర్తు చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి టయానికి కొన్ని జరగకపోవటం కూడా కొన్ని సంకేతాలు, మనకి కొన్ని విషయాలు తెలియజేయడానికి దేవుడు అనుమతిస్తాడేమో అనిపిస్తుంది. విషయం ఏంటంటే, ఆ రోజు పేతురికి టయానికి ఫుడ్ పెట్టలా వాళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమో వంట చేయటం, కడుపు మాడుతుంది. వాళ్ళేమో రెడీ చేస్తున్నారు కింద. ఈ ఆకలి మంట మీద పోయాడు పైకి. ఈ ఆకలితో ఉన్నప్పుడు ఏం కావాలి? ముందు పదార్థం కావాలి తినటానికి. అందుకని ఆకలి మీద ఉండి ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనం కలిగింది. దర్శనంలో దుప్పటి వచ్చింది, దుప్పట్లో జంతువులు ఉన్నాయి. ఆకలి మీద ఉన్నాక చంపుకొని తినండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈయనన్నాడు, ప్రభువా
అపవిత్రమైనది ఏదైనాను, నిషిద్ధమైనది ఏదైనాను నేను ఎన్నడూ ముట్టలేదని నీకు తెలియదా అన్నాడు. అప్పుడు దైవస్వరం వినబడుతుంది, తప్పు. దేవుడు పరిశుద్ధపరచిన వాటిని, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారా శబ్దం. అంటే మొదటిసారి ఒకసారి వినపడింది. ఏమని? పేతురు, దేవుడు పవిత్రపరచిన వాటిని నిషిద్ధమని ఎంచకూడదు అని వినపడింది. మళ్ళా సౌండ్ డౌన్ అయిపోయింది. పేతుడికి మౌనం అయిపోయాడు. ప్రభువా స్తోత్రం, ఏంది నాయన నాకు కనపడ్డ దర్శనం ఏంది ప్రభువా అని మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ దుప్పటి దిగుతుంది. మళ్ళా అంతే కనపడుతున్నాయి. మళ్ళా స్వరం వినపడుతుంది, పేతురు లేచి చంపుకొని తిను. ప్రభువా అపవిత్రమైనది ఏది కూడా నేను ముట్టలేదని నీకు తెలియదా? నిషిద్ధమైనది ఏది నా నోట పడలేదని నీకు తెలియదా? పేతురు, తప్పు. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు. ఇలాగూ ముమ్మారు, 1కి 3 సార్లు అదే దర్శనం, అదే మాట వచ్చింది. మళ్ళీ మోకాళ్ళు వేస్తే మళ్ళీ అదే వచ్చునేమో. ఇప్పుడు ఆయనకు ఆ కనువిప్పు కలిగేంత వరకు, ఆ విషయంలో పాఠం అర్థమయ్యేంత వరకు దేవుడు అంతే చెప్తాడు. ఆయన మోకాళ్ళు వేస్తే 20 సార్లు అయినా అదే కనపడేది. మళ్ళీ దుప్పటి దిగుతుంటుంది, జంతువులు కనపడుతుంటాయి. అసలు ఇందును గూర్చి ఏంటి, ఎందుకు వచ్చింది నాకు ఇలాంటి దర్శనం అని దాన్ని గూర్చినటువంటి ఆలోచనలో పేతురున్నాడు. ఆకలి బాధ పోయింది. వీళ్ళు ఇంకా రొట్టెలు చేయలేదేమిరా అన్న ఆలోచన పోయింది. వచ్చిన దర్శనం 3 సార్లు వచ్చింది ఏందని ఆ దర్శనం పిచ్చిలో పడ్డాడు. ఈలోపు కింద స్వరం వినపడుతుంది, ఏమండి చర్మకారుడైన సీమోను గారి ఇల్లు ఇదేనా? అవును బాబు ఇదే. అయ్యా మీ దగ్గర సీమోను పేతురు అని ఆయన దిగాడా? అవునండి, ఆయన కోసం వచ్చామండి మేము. పైన వినపడుతున్నాయి ఆ మాటలు మిద్ది మీదికి. వీళ్ళెవరు నాయన నా కోసం వచ్చారంట అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురుతో మాట్లాడుతున్నాడు, నీ యొద్దకు నీ కోసం వచ్చిన ఆ మనుషులతో వెళ్ళుటకు నీవు సంశయించవద్దు, నీవు వెళ్ళు అని మాట్లాడాడు. ఒకటేమో దర్శనము ద్వారా స్పష్టపరిచాడు, రెండవదేమో తనలో నుండే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే పద్ధతుల్లో 2 రకాలు ఇక్కడే కనపడింది. ఒకటేమో దర్శనము ద్వారా, ఒకటేమో ప్రేరణ ద్వారా. పరిశుద్ధాత్మ చెప్పాడట పేతురుతో, నువ్వు లేచి ఆ మనుషులతో కూడా వెళ్ళు, సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను. ప్రేరణ ద్వారా చెప్పాడో, స్వరం ద్వారా చెప్పాడో పేతురుని అడుగుదాం పోయాక. మొత్తానికి మాత్రం 2 రకాలు అయితే అక్కడ కనపడుతున్నాయి. ఇక దిగి, ఎవరు బాబు మీరు, ఏమిటి సంగతి అంటే జరిగిందంతా చెప్పాడు. అప్పుడు పేతురు అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటిదాకా పొరపాటును కూడా అన్యుల దగ్గరికి వాడు ఈ పెద్ద మనిషి. వాళ్ళ అపవిత్రులు, అంటరానోళ్ళు, లేకోళ్ళు అన్నమాట ఈయన దృష్టిలో, విసర్జింపబడ్డోళ్ళు. ఈయన మారు మనసు పొంది ప్రభు శిష్యుడై ప్రభువుని సేవించినప్పటికీ ఈ జాడ్యం బోలా. ఇప్పుడు ఈ జాడ్యం వదలగొట్టాలన్నమాట, తుప్పు వదలగొట్టాలి. అందుకని కొర్నేలి ఇంటికి బొమ్మన్నాడు. పోయాడు. అక్కడికి పోయేసరికి భక్తిపరుడైన కొర్నేలి వాళ్ళ ఇంట్లో పెద్ద సభ తీర్చి కూర్చున్నాడు. ఇరుగు పొరుగుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని మొత్తాన్ని గుంపు కూర్చి కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అది అన్యజనుడైన కొర్నేలి ఇల్లు, శతాధిపతి అయిన కొర్నేలి ఇల్లు అని తెలుసుకొని కొర్నేలి ఎదుర్కొన్నప్పుడు కొర్నేలి చెప్పాడు, అయ్యా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థనలో ఉన్నప్పుడు, అది యూదుల ప్రార్థనా కాలం అండి. యూదుల ప్రార్థనా కాలం పగలు 3 గంటల వేళ. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. అలాంటి ప్రార్థనా టైముని కొర్నేలి కూడా మెయింటైన్ చేశాడు. కొర్నేలి నీతిమంతుడు, బహుధర్మ కార్యంలో చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు. బహుశా నాకు తెలిసి యూద ఫ్రెండ్స్ ద్వారా అలా ప్రభావితమై ఉండొచ్చు కొర్నేలి. యూదుల క్రమము, యూదుల ఆరాధన, యూదుల భక్తి అతన్ని ఆకర్షించి ఉండొచ్చు. సో దేవునికి కనెక్ట్ అయ్యాడు. అయ్యా నేను ఇలాగ ప్రార్థనలో ఉన్నప్పుడు దూత నాకు కనబడి, దర్శనమందు తేటగా కనబడి కొర్నేలి అని పిలవగా, చిత్తము ప్రభువా అన్నాను. నీ ప్రార్థనలను,
నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కాబట్టి దేవుడు నిన్ను కనికరించాడు. ఏ మాటల వలన నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు బోధించే వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను, నువ్వు ఆయన పిలిపించుకోమని నాకు చెప్పాడు. అందుకే పంపించానయ్యా. మీరు వచ్చారు, మీరు వచ్చింది మంచిది. మీరు ఏం చెప్తారో అది వినటానికి మేము సిద్ధంగా ఉన్నామని కొర్నేలి మాట్లాడినప్పుడు అప్పుడు ఆశ్చర్యపోయాడు పేతురు. ఆహా, నాకు ఇప్పుడు ఒకటి స్పష్టమైపోయింది. అక్కడ అన్నాడు అపోస్తల కార్యం 10:34, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అయ్యగారికి అప్పుడు కలిగింది గ్రహింపు. అప్పటిదాకా పక్షపాతని ఫీల్ అయ్యాడు. అంటే యూదులకు మాత్రమే దేవుడు యూదులనే ప్రేమిస్తాడు, యూదులనే కనికరిస్తాడు, యూదులకే సపోర్ట్ చేస్తాడు, ఇంకెవరిని పట్టించుకోడు అనుకున్నాడు. మరి మిగిలిన అన్ని జనులందరినీ చేసింది ఎవరు? మిగిలిన జనాంగములని ఎవరి వలన వచ్చాయి? అందరినీ సృష్టించింది ఆయనేగా. అక్కడ కనువిప్పు కలిగింది పేతురికి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను, యూద జనమే కాదు అన్యజనము కూడా, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు మొన్నటిదాకా కొందరికే ప్రభు అనుకున్నాను, ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని మొదలుపెట్టి సువార్త చెప్తుంటే పేతురికి 2 నిరూపణలు దేవుడిచ్చాడు. ఒకటి కొర్నేలి గురించి, అన్యుడి గురించి యూదుడైన పేతురుతో దేవుడు మాట్లాడాడు. పక్షపాతం చూపవద్దు అనేది మొదటి పాఠం అయితే, దాన్ని నిరూపించడానికి పేతురు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అభిషేకమును పంపి, ఇదిగో మీకిచ్చిన వరమును మీతో పాటు వీరికి కూడా అనుగ్రహిస్తున్నాను, కాబట్టి మీ వరము, మీ సమాన వరము వీరికి ఇచ్చినందున మీరు క్రీస్తు యేసునందు నాకు ఈక్వలే. ఇక క్రీస్తు యేసునందు యూదుడనియు, సిధీనుడనియు, గ్రీసు దేశస్థుడనియు, స్త్రీ అనియు, పురుషుడనియు భేదము లేదు. ఇక మనమందరము క్రీస్తు యేసునందు సమానులము, ఇక భేదము లేదు.